హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్‌గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేసుకోవచ్చండి. పెద్ద హడావిడి ఏం అవసరం లేదు. ఇక్కడైతే నేను విత్ బోన్ చేస్తున్నా. విత్ బోన్‌తో 1 కేజీ చికెన్ తీసుకున్నా. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. ఎందుకంటే మనకి ఉడికేదానికి ఈజీగా ఉంటాయి కాబట్టి ఇలా పీసెస్ కొట్టించుకున్నా నేను. అలాగే ఇక్కడ 100 గ్రామ్స్ అల్లం, 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నా నేను. 2 ఈక్వల్ అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అల్లం, వెల్లుల్లి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను కారం తీసుకుంటున్నానండి. కారము హాఫ్ కప్ అనమాట మెజర్మెంట్, అంటే 50 గ్రామ్స్ దాదాపు. అలాగే 50 గ్రామ్స్ సాల్ట్, ఒక 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి. ఇక్కడైతే నేను 5 లెమన్ తీసుకున్నా. మంచిగా రసం ఉండే లెమన్ 5 తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ మనకి లవంగాలు కావాలి, ఒక 5-6 లవంగాలు. అలాగే ఒక 2 చిన్నవి అంటే బండ పువ్వు అంటాం కదా, అది బిర్యానీలో వేస్తాం మామూలుగా అది. అలాగే 2 స్పూన్లు జీలకర్ర, మెంతులు, ఆవాలు, సన్న ఆవాలు మనం చట్నీలో వేస్తాం కదా మామిడికాయ పికిల్లో, ఆ ఆవాలు. అలాగే ఒక 1/2 ఇంచు చెక్క. ఇక్కడైతే మనం తీసుకున్న క్వాంటిటీ 50 గ్రామ్స్ ఉప్పులోనే కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసి కలిపి పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే మనం మసాలా అంతా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టేసరికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేశానండి. ఇవి కలిపేసి పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనం ఒక చిన్న బాండి తీసుకొని అందులో ఇందాక చూపించాను కదా నేను మసాలా అవన్నీ, జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. స్లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ మసాలాలో ఉండే ఫ్లేవర్ అంతా దిగుతుందనమాట. లేకపోతే ఫ్లేవర్ అంత మంచిగా రాదనమాట. ఇలా స్లోగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో ఫాస్ట్గా పెట్టానండి, అందుకే ఫాస్ట్గా వస్తుంది. మనకి ఫ్రై చేసేటప్పుడే మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఇంకా ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఒక బౌల్ పెట్టేసి అందులో ఇందాక మ్యారినేట్ చేసి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసేసి స్లో ఫ్లేమ్ మీద ఇందులో చికెన్లోంచి వచ్చే నీరంతా ఎగిరిపోయే వరకు చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ పికిల్లోంచి మనకి నీటి శాతం అంతా పోయి పికిల్ బాగుంటుంది, అంటే ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది అనమాట. ఇలా కొన్ని టిప్స్ పాటించి చేసుకోవడం వల్ల చికెన్ పికిల్ టేస్టీగా అలాగే మంచిగా నిలువ ఉంటుంది, ఎక్కువ డేస్ పాడవకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మనం వాటర్ వస్తూ ఉంటాయి, దాంట్లోంచి ఊరుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడైతే నాకు దాదాపు వాటర్ అంతా ఇంకిపోయాయండి. నాకు ఈ ప్రాసెస్ అయ్యేసరికి దాదాపు 30 మినిట్స్ అలా తీసుకుంది టైము. చికెన్లోంచి వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టేసుకుందాము. బాండి పెట్టుకొని నేను ఇక్కడ లయన్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నా. పల్లి నూనె, లయన్ బ్రాండ్లో పల్లి నూనె తీసుకున్నాను అనమాట. మామూలుగా పికిల్స్కి పల్లి నూనె బాగుంటుంది. ఇది లయన్ బ్రాండ్ ప్యాకెట్ 800 గ్రామ్స్ వస్తుంది కదా, 400 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను నేను 1 కేజీ దానికి. అంటే పికిల్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పికిల్ నిలువ ఉండాలి కాబట్టి పికిల్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందాక మనం చికెన్ని వాటర్ అంతా పోయే వరకు చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కొద్దిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు మరీ గోల్డెన్ కలర్ రెడ్గా ఫ్రై చేయకూడదు. అప్పుడు మనకి అట్లా ఫ్రై చేస్తే పీసెస్ చాలా గట్టిగా అయిపోతాయి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చి రాగానే తీసేసుకోవాలి. అన్ని పీసెస్ ఒకే ఈవెన్ కలర్లో వచ్చేయాలండి, అప్పుడు మనకు అయిపోయినట్లా. అలా అయితేనే మనకి చికెన్ పికిల్ చెడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇది కూడా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కొంచెం, కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. మనం అన్నీ ఫ్రై
నాకు ఈ ఫ్రై చేసుకోవడం అక్కడ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు పెట్టుకోవడమే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుందండి. లేదంటే చికెన్ పికిల్ తొందరగా అయిపోతుంది అసలుకి. ఇలా మొత్తం అన్నీ మనం చికెన్ చేసి పెట్టుకునేటివన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నేను సెకండ్ టైం వేసేస్తున్నా ఇవి. మనం ఎన్ని బ్యాచెస్ మన దగ్గర చికెన్ క్వాంటిటీ అయిపోయేదాకా 2-3 టైమ్స్ ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం బయట కొనాల్సిన అవసరమే లేదండి. మనం పికిల్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా చికెన్ పికిల్ ఇన్స్టాగ్రామ్లో ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఏంటంటే ఇందాక చికెన్ తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి అదే ఆయిల్లో. ఆయిల్ ఏం తీయాల్సిన అవసరం లేదు, ఆ ఆయిల్ మొత్తం పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా స్లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా, అంటే మరీ కలర్ వచ్చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసి పుదీనా యాడ్ చేయాలి. కరివేపాకు పుదీనా చాలామంది యాడ్ చేయరు. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది పుదీనా అంటే మన చికెన్ పికిల్కి. ఇవి యాడ్ చేసి ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తం వేసేసుకోవాలి. ఇందులో అంతా వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకా అన్ని మసాలాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకుంటాము. ఇంకా పికిల్ ఇవి చికెన్ వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. కొంచెం కలిపి ఒక్కసారి కొంచెం ఆయిల్ అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టేలాగా కలిపేసిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేస్తాము. మనం ఇందాక పెట్టుకున్నాం కదా సాల్ట్, ఆ సాల్ట్ మొత్తం యాడ్ చేసేసుకుంటామండి. ఇక్కడ వేడైంది బాగా, ఆయిల్ ఉడుకుతుంది కదా, ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేస్తున్నా నేను. సాల్ట్ కొద్దిగా మిగిల్చుకుంటున్నానండి, ఎందుకంటే సాల్ట్ మరీ ఎక్కువైపోతే మనం ఏం తగ్గించలేము కదా, కాబట్టి కొంచెం తగ్గించాను నేను సాల్ట్. అలాగే ఇందాక మనం మసాలా పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి, ఆ పౌడర్ మొత్తం వేసేయాలి. ఆ పౌడర్ అయితే మొత్తం పడుతుందండి. ఆ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఆ పౌడరు, ఆ సాల్ట్ అదంతా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం కారం తీసుకున్నాం కదా క్వాంటిటీ, ఆ కారం మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. పికిల్స్లో ఎప్పుడైనా ఉప్పు, కారం, పులుపు ఈక్వల్ క్వాంటిటీలో పడితేనే దాని టేస్ట్ వస్తుంది పికిల్కి. పికిల్లో కారం ఉప్పు తగ్గినా కానీ పికిల్స్ చెడిపోతాయండి, ఆయిల్ తగ్గినా కానీ పికిల్స్ చెడిపోతాయి. మంచి కలర్ వచ్చేసింది కదా మన పికిల్కి. ఇలా బాగా కలుపుకోవాలి నురుగు వచ్చేదాకా, అంటే కారం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించకూడదండి, ఎందుకంటే కారం తొందరగా మాడిపోతుంది కదా, ఇలా అంతా పైన నురుగు వస్తుంది. ఇప్పుడైతే పికిల్ పక్కన పెట్టేసుకోవాలండి, చల్లారనివ్వాలి పూర్తిగా పికిల్. నేను ఆఫ్టర్నూన్ చేశాను, ఇప్పుడు సాయంత్రం నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నా. పక్కన పెట్టేసి బాగా చల్లగా అయిన తర్వాత ఇందాక నేను చూపించాను కదా 5 నిమ్మకాయలు, ఆ నిమ్మకాయ రసం మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇందులో పిచ్చలు ఏం పడకుండా, అంటే లోపల ఇత్తనాలు వస్తాయి కదా అవి ఏం పడకుండా నిమ్మకాయ రసం మొత్తం వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. పికిల్ని మనం ఈ నిమ్మకాయ రసం అంతా బాగా కలిసిపోయేదాకా బాగా కలిపేసుకోవాలండి. పికిల్లో కలిపేసి దీన్ని ఒక 3 days ఊరనిచ్చుకోవాలండి. అప్పుడే పికిల్లోంచి చికెన్లోకి ఆ టేస్ట్ అవంతా ఎన్హాన్స్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి పికిల్. నేనైతే కొంచెం ఆల్రెడీ టేస్ట్ చేసాను, మనం ఆగం కదా పెట్టిన తర్వాత టేస్ట్ చేయాలని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది అసలుకి. బయట కొనే పికిల్ ఏం పనికిరాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.